నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సెంటర్ నెర్వ్ సేవలను విస్తరింపజేస్తాం. సీఎం చంద్రబాబు ప్రకటన. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిరోధానికి చర్యలు చేపడుతున్నాం. రాష్ట్ర ఈగల్ ఇన్స్పెక్టర్ జనరల్ రవికృష్ణ వెల్లడి. ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరుతున్నాయి. ప్రభుత్వం జగదీశ్వరి ప్రకటన. చంద్రబాబుకు తొలి అడుగులు కావు, ఇవే చివరి అడుగులు. ప్రొద్దుటూరు వైసీపీ నేత రాచమల్ల శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయండి. ఖమ్మం జిల్లా పీడీఎస్యూ డిమాండ్. అప్డేట్ చూద్దాం. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని ఖమ్మం జిల్లా పీడీఎస్యూ ప్రధాన కార్యదర్శి మస్తాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీడీఎస్యూ ఇచ్చిన 72 గంటల కాలేజీల బంద్ కార్యక్రమం రెండవ రోజు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విజయవంతమైంది. విద్యార్థులు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి గోకినపల్లి మస్తాన్ మాట్లాడుతూ విద్యార్థులకు వెంటనే రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి బట్టి విక్రమార్క త్వరలోనే రియంబర్స్మెంట్ ఇస్తామని ప్రకటనలకే పరిమితమయ్యారని విమర్శించారు. జిల్లాకు 3 మంత్రులు ఉండి కూడా విద్యార్థులకు చేసింది శూన్యమన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు అజయ్, మణికంఠ, విజయ్, అభి పాల్గొన్నారు. ఏపీలోని తొలి డిజిటల్ నెర్వ్ సెంటర్ ని కుప్పంలో ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. టాటా సంస్థ సహకారంతో వ్యక్తిగత వైద్య రికార్డులను డిజిటలైజ్ చేసేలా డీజీ నెర్వ్ సెంటర్ కార్యకలాపాలు చేపడుతున్నాయని తెలిపారు. కుప్పంలోని 13 ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో డిజిటల్ నెర్వ్ సెంటర్ సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా ఏరియా ఆసుపత్రి, పిహెచ్సిలు 13, విలేజ్ హెల్త్ సెంటర్లు 92లను అనుసంధానం చేస్తున్నామని వెల్లడించారు. వ్యక్తిగత వైద్య రికార్డుల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండేలా డిజిటల్ నెర్వ్ సెంటర్ సేవలు ప్రారంభించామని పేర్కొన్నారు. సకాలంలో రోగ నిర్ధారణ, వైద్య నిపుణుల అపాయింట్మెంట్, వ్యక్తిగత కౌన్సిలింగ్ తదితర సేవలను డిజిటల్ నెర్వ్ సెంటర్ అందిస్తుందని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. వర్చువల్ విధానంలోనూ రోగికి వైద్య నిపుణులను అందుబాటులోకి తీసుకువచ్చి చికిత్స అందించే వెసులుబాటును తీసుకొస్తామని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం సేవలు ప్రైవేట్ ఆసుపత్రులతో అనుసంధానం కూడా నెర్వ్ సెంటర్ ద్వారా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. రోగ నిర్ధారణ, ఆరోగ్య సేవలు, స్క్రీనింగ్ టెస్టులు, తదుపరి ఫాలో అప్ ఉండేలా డీజీ నెర్వ్ సెంటర్ సేవలు ఉంటాయని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రజా ఆరోగ్యానికి సంబంధించి అన్ని వివరాలను ఒక్కచోట చేర్చేలా డీజీ నెర్వ్ సెంటర్ పనిచేస్తుందని వివరించారు. మొదటి దశలో కుప్పం, రెండవ దశలో చిత్తూరు జిల్లాల్లోని అన్ని ప్రాంతాలకు డిజిటల్ నెర్వ్ సెంటర్ విస్తరిస్తున్నామని చెప్పుకొచ్చారు. మూడో దశలో ఏపీ వ్యాప్తంగా డిజిటల్ నెర్వ్ సెంటర్ సేవలను విస్తరించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగస్వాములు ఉన్నందుకు నిజంగా మనం అందరం గర్వించాలి. ఈ సందర్భంలో నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి కేబినెట్ లో మంత్రిగా ఉండడం, ఇటువంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతుండడం చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. దీన్ని అందరం కలిసి ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. ఇవాళ దీన్ని ఒక రోల్ మోడల్ గా ప్రూఫ్ ఆఫ్ ముఖ్యమంత్రి గారు మీకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు, వారిని ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా దీన్ని చాలా సమర్థవంతంగా చేసి ప్రపంచానికి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మనం కుప్పం నియోజకవర్గం నుంచి ముఖ్యంగా మీ 13 పిఎస్సీల్లో ఉంటున్న వైద్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో మీ చేతుల్లో, మీ భుజస్కంధాల మీద ఉందని తెలియజేస్తూ దాని మన పనితీరును మెరుగుపరుచుకుంటూ మనం చాలా సమర్థవంతంగా మన విధులను కూడా నిర్వహించాలని కోరుకుంటూ చేస్తారని ఆశాభావంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక డాక్టరు చంద్రబాబుకు ఇవి తొలి అడుగులు కావు, ఇవే చివరి అడుగులంటూ వైసీపీ నేత రాచమల్ల శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని, హామీలను నెరవేర్చకపోతే బాధితులతో కలిసి కోర్టుల్లో కేసులు వేయిస్తామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో మీడియా సమావేశంలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఘాటు విమర్శలు చేశారు. ప్రజల ఓటుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలు దోపిడీ చేస్తోందని ఆరోపించారు. నా 58 సంవత్సరాల జీవితంలో చూడలే. ఇదేంటంటే ఈ దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రజాస్వామ్యం వచ్చినప్పటి నుంచి, ఎన్నికలు జరిగినప్పటి నుంచి జరిగిండదు. ఈ ఘటన ఏంటంటే
ఎన్నికల కంటే ముందు ఓ రాజకీయ పార్టీ ప్రజలకు హామీలు ఇచ్చడం సర్వసాధారణం, ఎగరగొట్టడం సర్వసాధారణమే. హామీలు ఇచ్చిన తర్వాత ఎగరగొట్టకుండా ఉండడం అనేది పద్ధతి అని జగన్మోహన్ రెడ్డి చూపించినాడు. అంతకుముందు ఎగరగొడుతున్నారు. కానీ ఎంత విధవ పార్టీలైనా ఎగరగొట్టే వాళ్ళైనా నేను ఈ చేర్చా నీకు గ్యారెంటీ అని చెప్పి బాండ్లు రాపించి ఇచ్చిన మొగోళ్ళు ఈ మొగోళ్ళే. బాండ్లు రాపించినారు ఈ మొగోళ్ళు ఇద్దరు. చూసుకోండి బాగా. చంద్రబాబు నాయుడు ఒక వంక, మరో పక్క ఆయన ఏమంటారు, ఆయన సూపర్ స్టారా పవర్ స్టారా? పవర్ స్టార్. ఇట డైలీ పెట్టింటాడు కదా పవర్ స్టార్ ఆయన. ఇద్దరు చెరో పక్క ఉన్నారు. ఇది బాండు, వాళ్ళు రాపించిన బాండు. ప్రకాశం జిల్లాలో ఒక అమ్మకు, తూర్పుగోదావరి జిల్లాలో ఒక అమ్మకు బాండ్లు రాపించినారు. ఏమని? నీ ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారు, ఆడబిడ్డ అనేది 1500, 4500, 4500 ఇంటూ 12, 12 4 40, 12 60, 54,000 రాసుకో. 54. నీ ఇంట్లో పిల్లోడు నిరుద్యోగ వృత్తి 3,000, 36,000 రాసుకో. మీ ఇంట్లో రైతు ఉన్నాడు 26,000 రూపాయలు రాసుకో. అంతా కలిపితే నీకు సంవత్సరానికి 1,40,000. 5 సంవత్సరాలు కలిపితే 7 లక్షలు. 7 లక్షలకు బాండ్ ఇచ్చానా? 7 లక్షలకు బాండ్ ఇచ్చానా? ఎప్పటి నుంచి అమలు చేస్తా? కింద రాసినారు, బాగా చదువుకోవాలా తెలుగుదేశం వాళ్ళు. 2024 జూన్ నుంచి నీ అకౌంట్లో జమ కాబడుతుంది. 2024 జూన్ నుంచి నీ అకౌంట్ జమ కాబడుతుంది లెక్క అని బాండ్లు ఇచ్చినారు. ఈ బాండ్లు ఇచ్చిన మగోళ్ళ మీద కోర్టుకు పోవచ్చునా? వీళ్ళు 420నా? 420నా? ఇల్లు కోర్టులో కేసు వేయచ్చునా మేము? దీనికి సమాధానం చెప్తారా తెలుగుదేశం పార్టీ నాయకులారా, కూటమికి సంబంధించిన వాళ్ళు? పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కేదారిపురం గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి సంవత్సర కాలంలో సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలకు చేయబోయే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీరేష్, ఏఎంసీ చైర్పర్సన్ కళావతి, మండల కన్వీనర్ నరేష్ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మీకందరికి కూడా నెల నెలకి పెన్షన్ అంటే 1వ తారీఖు ముందుగానే ఇస్తున్నారా లేదా? తర్వాత ఈ పిల్లలకి మనకి ఏదైతే తర్వాత మీకు రైతు భరోసా కూడా ఈ మధ్యన పడుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందుతుందని ఇంటిగ్రేటెడ్ క్లీన్ రూమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ గోపి అన్నారు. గురువారం గుండ్లపోచంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం సుమారు 46 లక్షలతో పూర్తి చేసిన పనులను ఎన్క్లిన్ కంపెనీ ఎండీ జిమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్ గోపి మాట్లాడుతూ తాను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారని గుర్తు చేశారు. సమాజానికి సహకారం అందించాలనే ఉద్దేశంతో గుండ్లపోచంపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు గత 20 సంవత్సరాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. బీజేపీ నాయకులు అమరం మోహన్ రెడ్డి సూచనతో గుండ్లపోచంపల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కొన్ని సదుపాయాలు అవసరం ఉన్నాయని తెలుసుకుని ఐక్లీన్ కంపెనీ యాజమాన్యంతో చర్చించి సుమారు 46 లక్షల నిధులతో పాఠశాలలో తరగతి గదులు, పాఠశాల ప్రాంగణంలో వేదిక, షెడ్ నిర్మాణం, భోజనశాల, పూర్తి భవనానికి సుందరమైన రంగుల వంటి సదుపాయాలు కల్పించడం జరిగిందని చైర్మన్ కటమనేని గోపి తెలిపారు. దానికే మేము దాని ఊరికి ఏమి ఇవ్వాలనే దాంట్లో మేము లాస్ట్ 20 years నుంచి ఈ ఊర్లో ఈ స్కూల్కి వీలంత వరకు సహాయం చేస్తూ వస్తున్నాము. ఈసారి ఇంకా కొంచెం బెటర్గా చేయాలి. ఈ స్కూలు స్టాఫ్ని కలిసాము. వాళ్ళంతా కూడా మాకు ఈ స్కూల్లో ఉన్న ఇష్యూస్ గురించి, ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ గురించి చెప్తే మేము ఒక మంచి ఏదైనా కాస్ట్ తీసుకొని చేద్దామని మేము ఇక్కడ డైనింగ్ హాలు, కిచెను ప్లస్ స్టేజ్ ఇలాంటివన్నీ కట్టి అట్లాగే స్కూల్ మొత్తాన్ని ఒకసారి పెయింటింగ్ చేసి ఒక కొత్త లుక్ ఇవ్వాలని చూసి చేశాము. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇక స్కూల్ టీచర్స్ నేను చూసాను, చాలా కార్పొరేట్ స్కూల్స్లో కూడా ఇట్లాంటి టీచర్స్ లేరు. అంత బాగా వాళ్ళు ఈ స్కూల్ గురించి ఆలోచిస్తారు, అక్కడ చెప్తున్నారు, వాళ్ళ నాలెడ్జ్ కూడా అంత బాగుంది. ఇది చూస్తే మేము ఈ స్కూల్ని దత్తత తీసుకొని వీలైనంత వరకు హెల్ప్ చేస్తూ వస్తున్నాం. అట్లాగే పిల్లలు కూడా అదే చెప్తున్నాను, వాళ్ళు కూడా బాగా ఫ్యూచర్లో మంచి ప్రయోజకులు అయ్యి మంచి పొజిషన్స్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అట్లాగే ఇప్పుడు వాళ్ళు ఒక కోరిక కోరారు, స్కూల్కి ఒక వాచ్మెన్, ఒక ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ కావాలని, అది కూడా మేము స్పాన్సర్ చేస్తున్నాం ఇక్కడి నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. లాగా ప్రైవేట్ స్కూల్ లాగా తీర్చిదిద్దడం జరిగింది. వాళ్ళందరికీ కూడా గుండ్లపోచంపల్లి గ్రామం తరపున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము.
విద్యార్థులందరూ కూడా బాగా యూజ్ చేసుకొని ఉపయోగపడి మరి స్కూల్కు గ్రామానికి ఒక మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి, అదేవిధంగా ఉపాధ్యాయులందరూ కూడా అదేవిధంగా కష్టపడి మా గ్రామానికి జిల్లాలో మంచి స్కూల్గా గుర్తింపు తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా అడిగిన వెంబడే మరి ఒక వాచ్మెన్ మరి ఒక పీటీని కూడా ఐటీని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని అడిగితే అన్ని వాళ్ళు ఇస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదైతే స్ఫూర్తితోని వాళ్ళు ఏ విధంగా అయితే కష్టపడి పైకి వచ్చారో ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా అదే విధంగా కష్టపడి పైకి రావాలి, మా లెక్కల ఎదగాలనే ఆకాంక్షతోని వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు. ఆ ఆకాంక్షను పూర్తి చేసే విధంగా విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిరోధానికి చర్యలు చేపడుతున్నామని ఏగల్ ఇన్స్పెక్టర్ జనరల్ రవికృష్ణ అన్నారు. ఏలూరు రైల్వే స్టేషన్లో రవికృష్ణతో పాటు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తనిఖీలు నిర్వహించారు. సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ గంజాయి తదితర మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు నిరోధించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. దీనిపై ప్రజలను అవగాహన కల్పించేందుకు త్వరలో ఏలూరులో వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. కొన్ని ట్రైన్స్ సపరేట్ టీమ్స్, లీగల్ టీమ్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్ టీమ్స్ కావచ్చు, రైల్వే టీమ్స్, రైల్వే పోలీస్ టీమ్స్ అందరూ కలిసి జాయింట్గా ఈ సెలెక్టెడ్ ట్రైన్స్, ఒడిశా నుంచి వస్తున్న ట్రైన్స్ని తనిఖీ చేయడానికి జరుగుతుంది. ఈ ఆపరేషన్ కూడా కంటిన్యూస్గా నెక్స్ట్ ముందు కూడా కొనసాగించడం జరుగుతుంది. ట్రైన్ ఒక మేజర్ రూట్ కింద గంజాయి రవాణా జరుగుతుంది అన్న ఒక దాన్ని చెక్ చేయడం కోసం, దాని మీద డిఫరెన్స్ క్రియేట్ చేయడం ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇదే కాకుండా మన ఏలూరు డిస్ట్రిక్ట్ గత 9 నెలల్లో 500 కిలోల వరకు గంజాయిని మనం సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక 11 వెహికల్స్ కూడా దాంతోపాటు మనం సీజ్ చేశాము. 45 మంది ముద్దాయిల్ని కూడా మనం అరెస్ట్ చేశాము. ఇంకా కూడా ఈ గంజాయిని, లీగల్ క్లబ్స్ని మనం ఇంకా ఎక్కువ పెద్ద స్థాయిలో ప్రజల్లోకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాము. ఇంకా త్వరలోనే ఈ వారంలో ఈ స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ ఇక్కడ చిన్నపిల్లలకి పాన్ షాప్ అని చెప్పి డబ్బా షాప్ పెట్టి సిగరెట్స్ అమ్ముతూ ఏదైనా గంజాయి కానీ డ్రగ్స్ అనేటివి కానీ ఎంట్రీ డ్రగ్ ఏంటంటే ఈ సిగరెట్ నుంచి స్టార్ట్ అయ్యి అది గంజాయి చెందుతుంది. కాబట్టి పాఠశాల పరిధిలో ఈ సిగరెట్ల అమ్మకాలు వీటన్నిటి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. దాని మీద కూడా ఒక ప్లాన్ వర్కౌట్ చేస్తున్నాం. త్వరలోనే మీకు షో రిజల్ట్స్. అండ్ ఏది ఇన్ఫర్మేషన్ మీకున్నా 1972 కాల్ చేయొచ్చు. ఏలూరు డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ నెంబర్కి 112 నెంబర్కి మీరు ఫోన్ చేసి చెప్పండి. ఏదైనా మీ వల్ల నార్కోటిక్స్ అంటే గంజాయి కానీ ఏదైనా డ్రగ్స్ కానీ పట్టుబడితే దానికి మంచి ఇన్ఫార్మర్ రివార్డ్ అమౌంట్ కూడా మీకు అందించడం జరుగుతుంది. ఇంకొక ముఖ్య విజ్ఞప్తి ఏమంటే పేరెంట్స్కి, మా పిల్లలు డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు అని చెప్తే పోలీసులు ఏమైనా కేసులు పెడతారేమో, వాళ్ళ జీవితం నాశనం అవుతుంది, ఏముంటుంది. అట్లాంటిది లేదు. మీ పిల్లలు కన్జ్యూమర్ అయితే మీ పిల్లలకి అమ్మే వాళ్ళని పట్టుకొని జైల్లో పెడతాము. మీ కన్జ్యూమర్ని డీ అడిక్షన్ సెంటర్కి చేర్చడం, వాళ్ళ మీద చట్టం వాళ్ళని మార్చాలని చూస్తుంది కానీ వాళ్ళని జైల్లో పెట్టాలని చూడదు. కన్జ్యూమర్ మీరు ముందుగానే గుర్తించి మీ పిల్లల్ని గురించి బయటికి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి సప్లై నెట్వర్క్ని మనం బ్రేక్ చేయడం ద్వారా మీ పిల్లాన్ని మీరు కాపాడుకోగలుగుతారు. కాకుండా భయపడుతూ ఉంటే ఆ సప్లయర్స్ వాళ్ళని అడ్డుపడతారు. సో ధైర్యంగా మీ పిల్లల మీద. విశాఖ జిల్లా పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకట సింహాద్రి నగర్ లో పోలీస్ అధికారులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు. పోలీస్ అధికారులు డోర్ టు డోర్ వెళ్లి వాహన రికార్డులు తనిఖీ చేసి రికార్డు సక్రమంగా లేని వాహనాలను సీజ్ చేశారు. అనంతరం స్థానికులతో మాట్లాడుతూ బెల్ట్ షాపులు నిర్వహించినా, గంజాయి విక్రయించినా, తాగినా తమకు సమాచారం ఇవ్వమని కోరారు. తుఫాను కారణంగా కొండపైన ఉన్న వాళ్ళని అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు సూచించారు. చెప్తారు గ్లూకోజ్ గోవింద్ గారు ఉంటారు కదా, ఇంకోసారి డబ్ల్యూఎంఎస్తో మీటింగ్ పెట్టి చెప్తారు. డబ్ల్యూఎంఎస్తో అందరూ ఉంటారు కదా, ఇండివిజువల్ చెప్పండి, ఎవరు చెప్పినా సరే వాళ్ళ డీటెయిల్స్ చెప్పాడు. అది కూడా సీక్రెట్గా ఉంటుంది. పలానా రోజు చెప్పారని చెప్పి అందరి మధ్య వచ్చి మాట్లాడడం ఏం చెప్పాం. మీదైనా ప్రాబ్లం ఏమైనా ఉంటే అంటే అదే ఎవరైనా అలర్ట్ చేసినా, పార్టిసిపేట్ చేసినా, లేకపోతే ఏం చేసినా, అలాంటివి ఏం చేసినా సరే ఫోన్ ఎవరు. కర్నూలు నగరం లక్ష్మీనగర్లో ఉన్న క్రిస్టియన్ అసెంబ్లీ ప్రార్థనా మందిరం సిబిఐ ట్రస్ట్ 2013 సంవత్సరంలో చట్టబద్ధంగా ఏర్పాటైందని పాలక మండలి సభ్యులు తెలిపారు. ఇందులో 5 పాలక మండలి సభ్యులు ఉన్నారని, ప్రార్థనా మందిరం స్థిర చరాస్తులను పరిరక్షించడం పాలక మండలి బాధ్యత అని సిబిఐ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. గత కొంతకాలంగా క్రిస్టియన్ అసెంబ్లీ ప్రార్థనా మందిరానికి వాచ్మెన్ గా ఉన్న కోటేశ్వరరావు పాలక మండలి సభ్యులు మధ్య తగాదాలు పెడుతూ వివాదాలు సృష్టిస్తున్నాడని పేర్కొన్నారు. దీంతో వాచ్మెన్ కోటేశ్వరరావుని ప్రార్థనా మందిరం నుంచి తొలగించినట్లు తెలిపారు. వాచ్మెన్ తో పాటు అతని కుటుంబ సభ్యులు ప్రార్థనా మందిరంలో ఉన్న
నివాస గృహం ఖాళీ చేసి వెళ్లిపోవాలని పాలక మండలి నిర్ణయించినట్టు తెలిపారు. ప్రార్థనా మందిరం స్థిర చరాస్తులను పరిరక్షించడం తమ బాధ్యత అని తెలిపారు. గత 3 సంవత్సరాల నుంచి ట్రస్ట్ మెంబర్గా కొనసాగుతున్నాను. ఈ మధ్యకాలంలో గత 4-5 నెలల నుంచి సంఘంలో సంఘ పెద్దలు పరిచారకులు కలిసి మేమే మీ ట్రస్ట్కి ఎటువంటి సంబంధం లేదు, ఈ ప్రాపర్టీకి అధికారులమంతా మేమే అని గత 20 వారాల నుంచి కానుకలు తీసుకుపోతున్నారు. కానుకల కోసం మేము వస్తే ట్రస్ట్ మెంబర్స్ పైన దాడి చేస్తున్నారు. ట్రస్ట్ మెంబర్ అయిన నా పైననే కళ్ళల్లో కారం వేసి కొట్టినారు. అదేవిధంగా ట్రస్ట్ ఆఫీస్కి తాళాలు వేసినారు. గత 4 నెలల నుంచి నోటీసులు పంపించిన, కంప్లైంట్లు పెట్టినా ఎటువంటి రిప్లై లేదు. అదేవిధంగా ఈ తాళాలు వేయుటకు మెయిన్ రీజన్ ఏమంటే వాచ్మెన్గా ఉన్న కోటేశు వాళ్ళకు పూర్తిగా సహకరిస్తున్నాడు. కాబట్టి మేము పోలీసు వాళ్ళకి కంప్లైంట్ పెట్టడం జరిగింది. పోలీసు వాళ్ళ సహకారంతో వాచ్మెన్ని ఈ దినము చర్చి నుంచి తొలగించడం జరిగింది. థ్యాంక్ యూ. ఓకేనా. నేను శ్రీ కృష్ణయ్య అలియాస్ జి ప్రభుదాసు, ఈ చర్చి చైర్మన్గా కొనసాగుతున్నారు. ఈ చర్చి 2013లో మరి చర్చి ద్వారా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయబడ్డది. ఆ ట్రస్ట్లో మరి కొంతమంది తమ సొంత కార్యాలయాన్ని బట్టి రాజీనామా చేశారు. తదుపరి కొన్ని పోస్టులు ఖాళీ అవ్వగా అందులో నేను కూడా నన్ను చైర్మన్గా ఏర్పాటు చేశారు, ఎన్నుకోబడ్డాను. గత 3 సంవత్సరాల నుంచి చైర్మన్గా కొనసాగుతున్నాను. చర్చిలో మరి కొనసాగుతున్న సమయంలో కొందరు అన్ఆథరైజ్డ్ పర్సన్స్ లోపలికి దూరి కానుకలకు తీసుకుపోవటము, గత 18 నెలల నుంచి కానుకలు తీసుకుపోతున్నారు. ట్రస్ట్ ఆఫీస్కు మాకు తెలవకుండానే అన్ఆథరైజ్డ్ పర్సన్ పెద్దలమంటూ పరిచారకులమంటూ ఇష్టానుసారముగా గేట్లకు తాళాలు వేసి మరి పైన ట్రస్ట్ ఆఫీస్ ఉన్న బోర్డు కూడా తొలగించారు. మరి ఇదంతా సొంత తాళాలు వేసుకున్నారు మాకు తెలియకుండానే. కింద ఉన్న వాచ్మెన్ కోటేష్ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నది, కానీ ఆ విషయం మాకు వాళ్ళు తెలియపరచలేదు. వాచ్మెన్కి తెలియకుండా ఏది కూడా జరగదు. గత 4 మాసాల నుంచి అబ్బాయికి ఇక్కడి నుంచి కాల్ చేసి వెళ్ళిపోమని చెప్పినా కూడా మరి ఏమి లెక్క చేయకుండానే అట్లనే ఉన్నాడు. మరి మాకు ఎంతో చరిత్ర కలిగిన కర్నూలు జిల్లా నుంచి విమాన సర్వీసులు ప్రారంభించడం సంతోషంగా ఉందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కర్నూలు విజయవాడ మధ్య విమాన సర్వీసులను వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీలు బైరెడ్డి శబరి, బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఎయిర్పోర్ట్ అధికారులు పాల్గొన్నారు. కర్నూలు నుంచి వివిధ ప్రాంతాలకు విమాన సర్వీసులు ఉన్నాయని, ఏపీ రాజధానికి విమాన సర్వీస్ ద్వారా ఎంతో ఉపయోగపడుతుందని, ప్రస్తుతానికి 3 రోజుల సర్వీసు నడుపుతామని, రానున్న రోజుల్లో ప్రతిరోజు సర్వీసు నడిపే విధంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. బ్రహ్మాండంగా బయట మీ చేతుల మీద గుడ్ ఈవినింగ్ అన్న. సో ఫైనలీ సాధించాము. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఒకటి మీరు ఎప్పుడు వినింటారు సార్ చెప్తుంటారు, లాస్ట్ మైల్ వరకు మన రాష్ట్రంలో డెవలప్ చేయాలని, ఒక లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని ఎంతో పట్టుదలతో సంవత్సరం పాటు అనేక పనులు చేశారు. నాకు తెలిసి ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్లో విశాఖపట్నం ఇమీడియట్గా ఒక మోడల్ తయారు చేసి నైట్ ల్యాండింగ్ కూడా మా ఊళ్ళో కనిపించడానికి అన్ని చర్యలు కూడా తీసుకోగలిగితే మరిన్ని సర్వీసెస్ కూడా మన ప్రాంతానికి తీసుకొని రావడానికి మనకి ఈజీ అవుతుంది. కాబట్టి ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ప్రమోట్ చేయడానికి కూడా అందరూ కూడా ముందుకు రావాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇండిగో వారు కూడా మీకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సెంటర్ నెర్వ్ సేవలను విస్తరింపజేస్తాం. సీఎం చంద్రబాబు ప్రకటన. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిరోధానికి చర్యలు చేపడుతున్నాం. రాష్ట్ర ఈగల్ ఇన్స్పెక్టర్ జనరల్ రవికృష్ణ వెల్లడి. ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరుతున్నాయి. ప్రభుత్వ వైప్ జగదీశ్వరి ప్రకటన. చంద్రబాబుకు తొలి అడుగులు కావు, ఇవే చివరి అడుగులు. ప్రొద్దుటూరు వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయండి. ఖమ్మం జిల్లా పీడీఎస్యూ డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.